ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు రేపటితో గడువు ముగియనుంది. ఈ నెల 20న 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం కాంగ్రెస్ కు 4, బీఆర్ఎస్ కు 1 సీటు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ రెండో అభ్యర్థిని నిలబెడితే పోటీ తప్పదు. కాంగ్రెస్ తన అభ్యర్థుల్ని ఇవాళ సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఇంకా ఎవరి పేరు ప్రకటించలేదు. కాంగ్రెస్ మిత్రపక్షంగా సిపిఐ 1 సీటు కోరుతోంది. మార్చి 29 నాటికి 5 ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్ పదవి కాలం ముగియనుంది. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకట్ లైవ్ లో జాయిన్ అయ్యి అందిస్తారు. వెంకట్, కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఎలా జరుగుతుంది? జ్యోతి, గుడ్ ఆఫ్టర్నూన్. రాష్ట్రంలో ఒక పొలిటికల్ ఫీవర్ అయితే కొనసాగుతుంది. ఎమ్మెల్యేల కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినాయి. రేపు అంటే సోమవారం 10వ తేదీ నామినేషన్ల దాఖలకు చివరి తేదీ. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీల్లో వాడిగా వేడిగా చర్చ కొనసాగుతుంది. ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినాయి. ఒకటి సత్యవతి రాథోడ్, మహమ్మద్ అలీ, షేరు సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, ఎంఐఎంకు సంబంధించిన మీర్జా అలీ. ఈ 5 స్థానాలు ఖాళీ అయినాయి. ఈ 5తో సత్యవతి రాథోడ్ బీఆర్ఎస్, మహమూద్ అలీ బీఆర్ఎస్, షేరు సుభాష్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నారు. అయితే ఎగ్గె మల్లేశం కూడా మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్నారు. ఆయన ఇటీవలే కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఇక ఎంఐఎంలో ఉన్నారు. వారంతా కూడా గత నెల రిటైర్ అయిపోయారు. ఈ నెల అంటే రేపటికి నోటిఫికేషన్ వచ్చింది. రేపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. అయితే ఈ సాయంత్రంలోగా ఆయా రాజకీయ పార్టీలు వారి అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది. ఎంపిక చేసిన అనంతరం రేపు అధికారికంగా నామినేషన్లు దాఖలు చేస్తారు. అయితే ఈ రాజకీయ పార్టీల పరంగా ఆయా రాజకీయ పార్టీలో వాడిగా వేడిగా చర్చ అయితే కొనసాగుతుంది. అంటే చాలా 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ స్థానాలు తమకు కావాలని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మీద, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా మంత్రుల మీద సీరియస్ ప్రెషర్ అయితే ఉంది. అంటే 5 స్థానాలు ఖాళీ అయిన నేపథ్యంలో 4 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. ఒక స్థానము అధికారికంగా బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. అది ఇంకొక స్థానం కూడా బీఆర్ఎస్ పోటీ పెట్టదా అన్నది కాస్త పక్కన పెడితే 5 స్థానాల్లో 4 స్థానాలు కాంగ్రెస్, ఒక స్థానం బీఆర్ఎస్కు వచ్చే అవకాశం ఉంది. ఆ 4 స్థానాల్లో తమ మిత్రపక్షమైన సిపిఐ తమకు ఒకటి కావాలని ఇప్పటికే పెద్ద ఎత్తున పట్టుబడుతుంది. పిసిసి చీఫ్ గాంధీ భవన్కి వెళ్ళి పిసిసి చీఫ్ని కలిశారు సిపిఐ నేతలు. ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఎందుకంటే గతంలో ఎన్నికల హామీలో భాగంగా ఒక స్థానం మేము ఎమ్మెల్యే పోటీ చేశాం, మాకు 2 ఎమ్మెల్సీ స్థానాలు అన్నారు కాబట్టి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని మాకు ఇవ్వాల్సిందని పట్టుబడడంతో ఈ అంశం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, పిసిసి అంతా కూడా ఏఐసిసి కోర్టులో వేశారు. ఏఐసిసి మరి కాసేపట్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే 2 గంటల తర్వాత కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఒక జూమ్ కాల్ నిర్వహించబోతున్నారు. కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, భట్టితో సహా పిసిసి చీఫ్ మరికొంతమంది ముఖ్యులు ఒక జూమ్ కాల్ నిర్వహించి ఆ పేర్ల మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, 4 స్థానాలు వస్తున్నాయి కాబట్టి 4 స్థానాల్లో ఎవరెవరికి ఇవ్వాలన్నది సామాజిక వర్గ సమీకరణాలు సీనియారిటీ వైజ్గా కొంత లిస్ట్ అయితే చార్ట్అవుట్ చేస్తున్నారు. అయితే ఒకటి సిపిఐకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సి కనుక వచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీకి 3 ఎక్కుతాయి. అయితే కాంగ్రెస్ కూటమికి 4 వస్తున్న నేపథ్యంలో ఒకటి సిపిఐకి కేటాయిస్తే కాంగ్రెస్కి అధికారికంగా 3 వస్తాయి. ఆ 3 ఎవరెవరికి ఇస్తారు, ఏ సామాజిక వర్గాలకి పెద్దపీట వేస్తారన్నది పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్స్లో చర్చ అయితే కొనసాగుతుంది. గడువు దగ్గర పడుతుంది. మరొక 1-2 గంటల్లో అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. రేపు నామినేషన్ల దాఖలు ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో కొంత ఫీవర్ అయితే, కొంత ప్రెషర్ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఓసీలకు ఇస్తారా, బీసీలకు ఇస్తారా, ఎస్సీ ఎస్టీలకు ఇస్తారా అనేది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. అయితే కాంగ్రెస్కు వచ్చే 3 స్థానాల్లో ఓసీలకు ఇస్తే ఎవరెవరైతే అభ్యర్థులు ఉన్నారన్నది కొంత వడబోత, అదేవిధంగా కొంత ఎక్సర్సైజ్ అయితే కొనసాగుతుంది. ఒకవేళ ఓసీలకు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి రేసులో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత యూత్ అంటే ఎంగి కోటాలో కనుక ఇస్తే రామ్మోహన్ రెడ్డి పేరును పరిశీలించాలని కూడా కోరుతున్నారు. ఇకపోతే కొందరు మంత్రులు జీవన్ రెడ్డి పేరు, అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి మరికొంతమంది పేర్లపై కూడా కొంత ఒత్తిడి వస్తుంది. అయితే రెడ్డికి కనుక స్కిప్ చేస్తే బీసీకి విధిగా ఒక స్థానాన్ని అయితే బీసీలకు ఇవ్వాల్సి వస్తుంది. అయితే బీసీల్లో ఇప్పటికే గౌడ సామాజిక వర్గం నుంచి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. అదేవిధంగా ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ లిస్టులో కూడా గౌడ సామాజిక వర్గానికి దక్కాల్సిన న్యాయం జరిగింది. ఇకపోతే యాదవ సామాజిక అంటే తెలంగాణలో బలమైన సామాజిక వర్గంలో యాదవ సామాజిక వర్గం ఒకటి. ఆ యాదవ సామాజిక వర్గాన్ని కూడా
బీర్లా ఆలేరు నుంచి వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవల వారికి విప్పు కూడా కట్టబెట్టారు. సో రాజ్యసభకు అనిల్ యాదవ్కి రాజ్యసభకు ఇచ్చారు. సో యాదవ్ సామాజిక వర్గం నుంచి అకామిడేట్ అయ్యారు అనుకుంటే మరో బలమైన సామాజిక వర్గం మున్నూరు కాపు తెలంగాణలో చాలా సీరియస్గా బలమైన సామాజిక వర్గం. వారికి ఎట్టి పరిస్థితుల్లో తమకు అకామిడేట్ చేయాల్సిన అవసరం ఉంది. మాకు మంత్రి లేరు, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికి కూడా అకామిడేట్ లేరు, ఎమ్మెల్సీలు లేరు, రాజ్యసభ లేరు. కాబట్టి డెఫినెట్గా మున్నూరు కాపు సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇవ్వాల్సిందేనని ఆ సంఘ నేతలు చాలా ప్రియారిటీగా పీసీసీ మీద, ఏఐసీసీ మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. అయితే మున్నూరు కాపు సామాజిక వర్గ విషయానికి వస్తే ఎవరెవరు ఉన్నారని తీస్తే ఆ సామాజిక వర్గంలో కూడా పోటీ చాలా సీరియస్గా ఉంది. పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ఇప్పటికే మున్నూరు కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని ఒక వేరు సమావేశం తన ఇంట్లో పెట్టడం జరిగింది. దానికి మీనాక్షి నటరాజన్ కూడా రియాక్ట్ అయ్యారు. అదొక అంశం. అయితే అతను కనుక సీనియర్ కోటాలో తనకు ఇవ్వాల్సి వస్తే అతనికి వచ్చే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాల్లో ఊహాగానాలు వస్తున్నాయి. అయితే పార్టీ లాయాలిటీ తర్వాత మిగిలిన అంశంలో కొనగాల మహేష్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. తను డే 1 నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో చాలా సీరియస్గా సిన్సియర్గా పనిచేస్తున్నాను. ఒకవేళ మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే తన పేరును ప్రయారిటీగా తీసుకోవాలని కూడా ఇప్పటికే మంత్రులను అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఏఐసీసీని, పీసీసీని కోరినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే యాదవ్ సామాజిక వర్గానికి వస్తే కిరణ్ కౌశిక్ ఇట్లాంటి కొంతమంది సీరియస్ నేతల పేర్లైతే వస్తుంది. ఇకపోతే పద్మశాలి సామాజిక వర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున పోటీ వస్తుంది. కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరైన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో కూడా వారికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట ఇచ్చినట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఇరవర్తి అనిల్ కుమార్ ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. బాల్కొండ నుంచి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఒకవేళ ఆ సామాజిక వర్గాన్ని కనుక న్యాయం కేటాయించాల్సుకుంటే వారి పేరు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. అంటే అయితే బీసీ నుంచి కానీ బీసీ అంటే సబ్బండ కులాలు ఉన్న బీసీ నుంచి ఒకటి వస్తుంది. అది మున్నూరు కాపుకి వస్తుందా, లేకుంటే యాదవ్కి వస్తుందా, పద్మశాలికి వస్తుందా, ఇతరత్ర సామాజిక ఎంబీసీకి వస్తుందా అనేది పార్టీలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఇక ఒకరు ఓసీకి వెళ్ళాలనుకుంటే రెడ్డికి ఇస్తారా, లేకుంటే గాంధీ భవన్లో పనిచేస్తున్న జట్టి కుసుమకుమార్ కమ్మ సామాజిక వర్గం వారికి ఇస్తారా, లేకుంటే ఇంకో కుమార్ ఉన్నారు వారికి ఇస్తారా? రెడ్డి అంటే ఓసీ సామాజిక వర్గం నుంచి ఒకరు, బీసీ నుంచి ఒకరు. ఇక మరొకటి ఎస్సీ లేదా ఎస్టీ అంటున్నారు. ఎస్సీలో కూడా చాలామంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. అద్దంకి దయాకర్ పేరు తెరపైకి వస్తుంది, సంపత్ పేరు తెరపైకి వస్తుంది. దుమ్మాటి సామయ్యకు ఈసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఇప్పటికీ ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున రాష్ట్ర ముఖ్యమంత్రికి అదేవిధంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి ఒక రిప్రజెంటేషన్ కూడా మా జిల్లాలో ఎలాంటి వర్గాలు గ్రూపులు లేవు, దుమ్మాటి సామయ్యకి ఇవ్వాలని కూడా ఆ జిల్లాలో ఎమ్మెల్యేలు ఇప్పటికే కొంత రిప్రజెంట్ చేశారు. అయితే ఎస్సీలకు ఇస్తే ఎవరికి ఇస్తారనేది పెద్ద ఎత్తున ఒక చర్చ కొనసాగుతుంది. ఎస్టీ సామాజిక వర్గానికి వస్తే డెఫినెట్గా లంబాడా సామాజిక వర్గానికే అవకాశం దక్కే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే మంత్రి సీతక్క ఆదివాసి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆ సామాజిక వర్గం నుంచి ఎస్టీకి వెలుసుకుంటే నెహ్రూ నాయక్ కానీ శంకర్ నాయక్ కానీ ఈ పేర్లు ప్రపోజల్గా ఉన్నాయి. అంటే వచ్చే 4 అయితే ఒక లెక్క, 3 స్థానాలు అయితే ఇంకో లెక్క. 3 స్థానాలు అయితే ఒకటి ఓసీ, ఒకటి బీసీ, ఒకటి ఎస్సీలకు ఇచ్చే అవకాశం ఉంది. అయికపోతే ఇంకోటి ఒకవేళ సిపిఐకి ఇస్తే సిపిఐని కూడా సామాజిక వర్గ సమీకరణలో కొంత రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా సిపిఐకి ఒకవేళ సీట్ కనుక కేటాయిస్తే మీరు ఎస్టీ మహిళని ఒక ఉమెన్కు రిప్రజెంట్ చేసేలా చూడాలని కూడా అంటున్నారు. అంటే మొత్తంగా ఈ 4 సీట్లలో కొంత ఉమెన్ ఓరియంటెడ్గా సామాజిక వర్గ కూర్పు అయితే జరుగుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరి కాసేపట్లో మీనాక్షి నటరాజన్ ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కాల్ కాన్ఫరెన్స్ ద్వారా ఒక రివ్యూ నిర్వహించబోతున్నారు. కేసీ వేణుగోపాల్ ఢిల్లీ నుంచి, అదేవిధంగా అహ్మదాబాద్ నుంచి మీనాక్షి నటరాజన్, ఇక్కడ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, భట్టితో పాటు మిగిలిన ఒక 2 ముఖ్యులు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొనే అవకాశం ఉంది. 4 సీట్లు కాంగ్రెస్కి వస్తాయా, 3 సీట్లు కాంగ్రెస్కి వస్తాయా? అయితే ఒక స్థానం సిపిఐకి కేటాయిస్తే ఆ సామాజిక వర్గ సమీకరణలో భాగంగా సిపిఐకి నుంచి ఎవరికి ఇస్తారనేది కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే ఒక స్థానం సిపిఐకి ఖరారైందని కూడా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి కాసేపట్లో సాయంత్రం 3:30-4 గంటల ప్రాంతంలో సిపిఐ నేత నారాయణ, చాడా వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, అదేవిధంగా ఆ పార్టీ అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన ఒక ప్రత్యేక భేటీ అయితే జరగబోతుంది. ఒక స్థానాన్ని కనుక సిపిఐకి కేటాయిస్తే అందులో ఎవరికి ఇవ్వాలన్నది ఒక చర్చ అయితే కొనసాగుతుంది. రాక మాకు అవకాశం వస్తుంది కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలి, నేను ఎమ్మెల్యే సీటుని త్యాగం చేస్తాను కాబట్టి నేను బరిలో ఉన్నానని ఇప్పటికే చాడా వెంకటరెడ్డి చాలా సీరియస్గా మా సిపిఐ హైకమాండ్పై ఒత్తిడి తెస్తున్నారు. గతంలో వారు
శాసనసభాపక్ష నేతగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు హుస్నాబాద్ నుంచి. సో ఈసారి ఎమ్మెల్సీగా నాకు అవకాశం ఇవ్వాలని కూడా చాలా సీరియస్గా పట్టుబడుతున్నారు. సేమ్ టైంలో దక్షిణ తెలంగాణ నుంచి నాకు నల్గొండ నుంచి తనకు అవకాశం ఇవ్వాలని కూడా పల్లా వెంకటరెడ్డి పెద్దపెట్టున డిమాండ్ చేస్తున్నారు. అయితే పాత తరం నేతలకు కాకుండా సిపిఐలో వామపక్ష పార్టీలో ఖమ్మం నుంచి ఎక్కువగా పోటీ ఉంది కాబట్టి ఒక జూనియర్ నేతను అంటే ఒక యంగ్ నేతను లేక మహిళా నేతను కొంత ఎంకరేజ్ చేయాలని కూడా పార్టీ హైకమాండ్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా 4 స్థానాలు వస్తే ఒకటి సిపిఐ, 3 కాంగ్రెస్. ఒకవేళ సిపిఐని బుజ్జగించాల్సి వస్తే 4 స్థానాలు కాంగ్రెస్కి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీకి దక్కే అవకాశం ఉంది. ఇకపోతే మిగిలిన ఒక సీటు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఈ సీటు మీద ఇప్పటికే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది. మొన్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్లో ఒక రివ్యూ పెట్టినారు. అంటే ఎమ్మెల్సీ ఎన్నిక, ఎమ్మెల్సీని ఎవరిని చేద్దామనే సబ్జెక్ట్ అంతా పక్కన పెట్టి మిగిలిన అంశాలన్నీ కూడా డిస్కస్ చేశారు. అయితే ఈ ఉదయం నుంచి కొన్ని పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎస్సీ మాదిగకు ఆ పార్టీ ఈసారి టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎర్రోల శ్రీనివాస్ లేకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే ఈ 2 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఎర్రోల శ్రీనివాస్ కనుక ప్రయారిటీ ఇస్తే అంటే పాత తరం 2001 బ్యాచ్కి ప్రయారిటీ ఇచ్చినట్టుగా ఉంటుందని పార్టీ వర్గాల నుంచి కొంత కేసీఆర్ ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇకపోతే గతంలో శ్రవణ్ ఉన్నారు. శ్రవణ్ బీసీ సామాజిక వర్గం నుంచి ఎంబీసీ నుంచి ఉన్నారు. అతను కూడా చాలా సీరియస్గా పట్టుబడుతున్నారు. గతంలో తనకు అన్యాయం జరిగింది, గవర్నర్ వరకు నా పేరు వెళ్ళి నాకు అన్యాయం జరిగింది కాబట్టి ఈసారి నాకు ప్రయారిటీ ఇవ్వాలని కూడా శ్రవణ్ చాలా సీరియస్గా కోరుతున్నారు. అయితే శ్రవణ్ కనుక అవకాశం ఇస్తే ఎమ్మెల్సీలో ఇప్పటికే మధుసూనాచారి అదే సామాజిక వర్గం నుంచి ఎల్ఓపి లీడర్గా ఉన్నారు. సేమ్ కమ్యూనిటీని అకామిడేట్ చేస్తారా లేదా అన్నది తెలంగాణ భవన్ వర్గాల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎస్టీ కనుక ఇస్తే సత్యవతి రాథోడ్ని మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశాలు లేకపోలేదని కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంకేతంగా అంటే ఇంకో నెలన్నరలోగా ఎమ్మెల్సీ పదవి కాలం ముగుస్తుంది సత్యవతి రాథోడ్కు అనుకున్న టైంలోనే ఆమెకి పార్టీ విప్గా పార్టీ హైకమాండ్ ప్రకటించింది. సో అది ఆమె కంటిన్యూషన్కి అది సంకేతం అని కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సో మొత్తంగా కూడా ఎస్సీకి ఇస్తే ఎర్రోల శ్రీనివాస్ లేకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎస్టీకి ఇస్తే సత్యవతి రాథోడ్, బీసీకి కనుక ఇస్తే శ్రవణ్, ఈ 3 పేర్లు ప్రధానంగా నిలబడుతున్నాయి. అయితే 2వ సీటుకు కూడా ఆ పార్టీ పోటీ పెడుతుందా పెట్టదా అన్నది మరి కాసేపట్లో తేలే అవకాశం ఉంది. సో మొత్తానికి అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ ఈ 3 రాజకీయ పార్టీల్లో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి చర్చ అయితే చాలా సీరియస్గా కొనసాగుతుంది జ్యోతి.